నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం అమరధామంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి తాడిశెట్టి క్రాంతికుమార్, ఆల్ ఇండియా ఓబీసీ జాగ్ చైర్మన్ సాయిని నరేందర్, బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు వరికల కిషన్ రావు, రాకేష్, గిరిజన సంఘం నాయకులు పట్టభద్రులు పాల్గొన్నారు. బైట్ 1 స్వతంత్ర అభ్యర్థి తాడిశెట్టి క్రాంతికుమార్ టు ఆల్ ఇండియా ఓబీసీ జాగ్ చైర్మన్ సాయిని నరేందర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. సీరియల్ నెంబర్ 33. మీ అందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. పట్టభద్రులారా, మేధావులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడున్న నామినేటెడ్ పదవులలో ఈ పార్టీల ఇన్వాల్వ్మెంట్ అవసరమా? గత 2 సార్లు ఇక్కడ గెలిచినటువంటి పార్టీ అభ్యర్థులు కౌన్సిల్లో పోయి ఏం మాట్లాడిండు? ఒక్కరోజు కూడా మన పక్షాన మాట్లాడలేదు. ఎవరి పక్షాన మాట్లాడలేదు? రైతుల పక్షాన, నిరుద్యోగుల, ఉద్యోగులు, మహిళలు, ఇంకా ఎన్నో సబ్బండ వర్గాలకు కష్టాలున్నా కూడా ఏ రోజు వాళ్ళ గలమెత్తలేదు. అలాంటి వాళ్ళని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నదా? ఈరోజు ప్రధాన పార్టీలో నిలిచినటువంటి వ్యక్తులు ఒకరోజు జోబులో అంగిలాగు సిద్ధాంతం అని చెప్పిండ్రు. ఇవాళ కోట్లాది రూపాయలు దండుకొని మళ్ళా ఉనికి కాపాడుకోవడం కోసమే రాజకీయాల్లోకి వచ్చింది. ఒకప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద దాడులు చేసిందో అదే పార్టీ కండువ కప్పుకొని ఈరోజు మీ ముందుకు వచ్చి మళ్ళా నాకు పార్టీ ఓటేయమని చెప్తున్నారు. ఎక్కడ మా కేయూ విద్యార్థి నాయకులైనటువంటి జ్యోతిక రమేష్ గారు, వాసుదేవరెడ్డి గారు, రాజు గౌడ్ గారు మరియు వీరేందర్ గారు లాంటివి ఎంతో మంది పోరాటం చేసిన వాళ్ళు కనబడలేదా? మీకు కావలసినప్పుడే ఉద్యమకారులు గుర్తుకొస్తారు. ఆ తర్వాత స్వార్థపరులు, అవకాశవాదులు, పార్టీ ఫిరాయింపులు వాళ్ళను మీరు తీసుకొని నిల్చోబెట్టడం ఎంతవరకు సభం? 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ నుండి ఏం తీసుకొచ్చినో ప్రేమేందర్ రెడ్డి వరంగల్, నల్గొండ, ఖమ్మంకి మీరు ఏం చేసిందో చెప్పి ఆ తర్వాతనే ఓటు అడగాలని నేను కోరుకుంటున్నా. సిగ్గు శరం ఉన్న పార్టీలు కావివి. మనకు ఇప్పటి వరకు జనాలు చచ్చిపోతూ ఉంటే చూస్తున్నారు, కానీ ఒక్క మార్పు తీసుకురాలేదు. సామాజికంగా ఎలాంటి న్యాయం చేయలేదు. ఇలాంటి వ్యక్తులకు మనం ఓటేయాల్సిన అవసరం లేదని నేను కోరుకుంటూ, మీ అందరినీ కోరుకునేది ఒకటే, సీరియల్ నెంబర్ 33 మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. నా పేరు తాడిశెట్టి క్రాంతికుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి. కుమార్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ 3 జిల్లాల పట్టభద్రులందరికీ కూడా పేరు పేరున ఆల్ ఇండియా ఓబీసీ జాకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇవాళ పట్టభద్రులు లేదా మేధావులు, పెద్దలు కూర్చుండే సభలో ఆయా రంగాల్లో నిష్ణాతులు, ఒక నైతిక విలువలు కలిగిన వాళ్ళే కూర్చోవాలి, కానీ అందులో కూడా రాజకీయ నాయకులు జరగడం ఒక దుర్మార్గమైన పరిస్థితి. ఈ విషయాన్ని పట్టభద్రులు గమనించి సామాజిక ఉద్యమాలు చేసి విద్య, వైద్యము, ఉపాధి, రైతుల సమస్యల మీద పూర్తి అవగాహన కలిగిన తాడిశెట్టి క్రాంతికుమార్ని గెలిపించి ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీగా శాసన మండలికి పంపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ రాజకీయ పార్టీలలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల గురించి, ఆ పార్టీల విధానం గురించి కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఒక పోరాటాల కిల్లా పరకాల నుంచి ఇవాళ మనం మాట్లాడుతున్నాం. ఈ పోరాటాలన్నీ కూడా ఈ పేద ప్రజల విముక్తి కోసము జరిగినాయి. ఆ పేద ప్రజల కోసము ఇవాళ ఈ పార్టీలు చేసింది ఏమి లేకపోగా ఇవాళ దేశవ్యాప్తంగా ఊచకోత వస్తూ మావోయిస్టుల పేరు మీద సామాన్య ప్రజలను చంపుతున్న బీజేపీని ఇవాళ ప్రజలందరూ కూడా ప్రత్యేకించి పట్టభద్రులు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన టీఆర్ఎస్ని కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఒక సామాజిక న్యాయమని, బీసీలకు న్యాయం చేస్తామని చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని, లేకపోతే కుల జనగణన చేస్తామని చెప్పి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. కాబట్టి ఎన్నికల హామీలని విస్మరించి ఎన్నికల హామీల గురించి మాట్లాడని ఇవాళ కాంగ్రెస్ పార్టీని కూడా మనం ఈ పట్టభద్రులు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఏ కోణంలో చూసుకున్నా కూడా ఒక విద్యావంతుడు, ఒక ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే క్రాంతికుమార్కు ఓటేసి గెలిపించాలని ప్రజలందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.